భారతదేశ ప్రజలందరికీ ఇది అద్భుతమైన సంతోషకరమైన చిరస్మరణీయమైన రోజు గణతంత్ర దినం. ఈ మాట వింటేనే పరపాలనా సంఖ్యలు తెంచుకొని మనల్ని మనమే పాలించుకునే ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భారతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టలను హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారత మాతకు జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష, కసి, పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణబద్ధుల్ని చేస్తాయి. మరికొద్ది నిమిషాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలనా రంగంలో సాంకేతిక అవసరాన్ని ఏనాడో ఊహించి పాలనా సంస్కరణతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికే మార్గదర్శంగా నిలిచిన మాన్యులు విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతనందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ